260 రూపీస్ ఉన్నాయి. కేజీ 260 ఉందా? మటన్ ఉంటుందా మీ దగ్గర? ఓన్లీ చికెన్? మటన్ ఏంటి? ఓన్లీ చికెన్. చికెన్ మటన్ రెండు. చికెన్ మటన్ రెండు ఉంటాయి. మటన్ ఎట్లా ఉందన్న కేజీ? 940. 940 కేజీయా? కేజీ. సో ఇప్పుడు ఆగస్టు 2కి గాంధీ జయంతి వస్తుంది, అట్లనే దసరా వస్తుంది కదా, మీ బిజినెస్ ఏమన్నా దెబ్బ పడతా? చెప్తున్నా కదా, గిరాకీలు అసలు లేవు. రెంట్లు తక్కువ ఉండే, అది అసలు రెంట్లు ఎక్కువ, గిరాకులు లేవు, ఏం లేవు అసలు. వర్కర్ శాలరీ అసలు గిరాకులు లేవు. ఫస్ట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ కస్టమర్స్ ఎవరు లేరు. అంటే ఇప్పుడు పబ్లిక్ ఎవరు తినట్లేదు, నవరాత్రులు కదా, ఎవరు తినట్లేదు. అయితే ఇప్పుడు దసరాకు మీకు అంటే నవరాత్రులు అయిపోయిన తర్వాత దసరాకి ఎక్కువ బిజినెస్ అవుతుంది కదా, కానీ గాంధీ జయంతి కదా ఆ రోజు, దానివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది? 100% అవుతుంది. మండీ క్లోజ్ ఉంటుంది కదా రోజు. అవును, మటన్ పెట్టేది అంకులే, అంకుల్ని అడగండి చెప్తారు. మండీ క్లోజ్ ఉంటుంది ఆ రోజు. ఎంత అవుతుంది బిజినెస్ మీకు జనరల్గా? ఇంత ముందు ఇయర్స్ దసరాలో, దసరా రోజు అంత ముందు 75,000 ఉంటుంది బిజినెస్, ఓన్లీ చికెన్. ఓహో సూపర్. కానీ ఇంకా ఈసారి అట్లా లేదు. మొత్తం ఇప్పుడు నవరాత్రులు అంతా లాసే ఉంది, దసరా రోజు కూడా క్లోజ్ ఉంటాయి. మస్తు లాస్ ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? ఎట్లున్నా ఇంకా ఎట్లక్కడ అడ్జస్ట్ అయిపోవాలి. దాంట్లో కోళ్ళు చనిపోతాయి. కోళ్ళు చనిపోయినప్పుడు అయ్యో లాస్, అట్లా కూడా లాస్ మీరే భరించాలి. అది కూడా అవన్నీ మేమే భరించాలి. కరెంటు బిల్లు, వర్కర్స్ ఛార్జ్, మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు. మన చెత్త బిల్లు వస్తుంది ఈ సంవత్సరానికి 2 లక్షలు. 2 లక్షలు వస్తుంది చెత్త బిల్లు. చెత్త ఎత్తో పెట్టదు. అదే మళ్ళీ డ్రైనేజ్ తగ్గేది వాటికి. షాప్ మెయింటెనెన్స్ ఉంటుంది, మస్తు ఉంటుంది. 1,50,000 ఉంటుంది షాప్ మెయింటెనెన్స్ శాలరీతో కలిపి. చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇవన్నీ మీరే భరించాల్సి. అవును, ఒక్కొక్క మంత్లో 2 months మన చేతి నుంచి పెట్టాల్సి ఉంటుంది డబ్బులు. మిగతా ఫెస్టివల్స్ అప్పుడు ఎట్లుంటుంది అన్న? వినాయక చవితి అప్పుడు అప్పుడు లాస్ ఉంటుంది అన్న గిరాకీ. ఫెస్టివల్ అంటే నవరాత్రులు లాస్. మన ఇండియన్ కల్చర్లో మంత్లీలో ఫెస్టివల్ ఉంటుంది. అవును, దానివల్ల ఏదో ఎఫెక్ట్ లాస్ ఉంటుంది. లాభం ఉంటుంది కానీ ఎక్కువ లాసే ఉంటుంది మటుకైతే. దానికి వర్కర్ దొరకరు. అవును, గిరాకులు ఉన్నప్పుడు దానివల్ల గిరాకు పడిపోతుంది. పబ్లిక్ వెయిట్ చేయలేరు. ఇప్పుడు జనరల్ ఎండాకాలంలో మీకు కోళ్ళు తీసుకొచ్చి పెట్టిన తర్వాత వేడి తట్టుకోలేదు, అప్పుడు లాస్ ఎవరికి? మీకే పడుతుంది. మాకే లాస్. కోళ్ళు వేసినప్పుడు ఎందుకు లాస్ ఉంటుంది? మేము లాస్. బట్టలు వచ్చినప్పుడు రోజు కింటా కోళ్ళు చనిపోయినాయి. అవునవును, అయినా భరించినాం. షాప్ షార్టేజ్ అప్పుడు లక్షల్లో వచ్చింది షార్టేజ్, అయినా భరించినాం. ఎట్లా ఎదుర్కొంటారు అన్న మరి? ఇన్ని కన్నా లాస్లు వస్తూ ఉంటాయి. వ్యాపారం ఉంటుంది, దాన్ని చూసుకోవాలి. ఎత్తులు వంపులు అన్ని అప్ అండ్ డౌన్ చూసుకుంటూ పోవాలంటారు. అది మా సార్ డేర్. చూసుకునేది బట్టి మేమే కానీ మా సార్ డేరింగ్ అది.